పోలీసులకి చంద్రబాబు నైవంచన అంటూ నిన్న పేర్ని నాని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొచ్చారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, నిరుద్యోగులు మోసం చేసినట్టుగానే రాత్రి పగలు కష్టపడే పోలీస్ కానిస్టేబుల్ను సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వంచిందని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కానిస్టేబుల్కు 6 సరెండర్ లీవులు మంజూరు చేయాలని, టీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 6 సరెండర్ లీవులు పెండింగ్లో ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో 2 దఫాలుగా జూన్, నవంబర్ సరెండర్ లీవులు ఇచ్చేవాళ్ళు. కానీ చంద్రబాబు లీవుల్ని కూడా 1/2గా మార్చేశారు. గత నవంబర్ బకాయిలను కొట్టి జనవరిలో ఇచ్చి కాలయాపన చేశారు. నేటికి 6 సరెండర్ లీవులు పెండింగ్లో ఉన్నాయి. లా అండ్ ఆర్డర్లో పనిచేసే పోలీసులు 2 ఏళ్లకు కానీ 72,000 బకాయిలు పెట్టారు. ఏపీఎస్పీ, ఏఆర్ రిజర్వ్ కానిస్టేబుల్కి ఏడాదికి 36,000 చొప్పున ప్రభుత్వం ఎగ్గొట్టింది. పోలీసులతో ఊడిగం చేయించుకుంటూ వాళ్ళ సంక్షేమాన్ని గాలి కుదిలేయడం దారుణం. ఎన్నికల ముందు పోలీసులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. కానిస్టేబుల్కి పెళ్లి రోజు, భార్య పుట్టినరోజు నాడు సెలవులు ఇస్తామన్నారు. ఇప్పటికే 2 పెళ్లి రోజులు గడిచిపోయినా సెలవు ఊసేలేదు. పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని చెప్పి ఘోరంగా వంచారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొండల్లో 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని ఏపీఎస్పీ కానిస్టేబుల్కి ఏఆర్లోకి బదిలీ చేయాలని జీవో నెంబర్ 329 ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. పెద్ద చదువులు చదివిన కానిస్టేబుల్తో బ్రిటిష్ కాలం నాటి ఆర్డర్లీ వ్యవస్థ పేరుతో అధికారుల ఇళ్లలో వెట్టి చాకరీ చేస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలో ఇచ్చిన జీవో నెంబర్ 404 ప్రకారం ఆర్డర్లీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలి. తాను కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకుంటూ ఓట్లు అడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉపమంత్రిలా మారి కానిస్టేబుల్ బాధలు పట్టించుకోవడం లేదు. హోంమంత్రి వంగలపూడి అనిత హోంశాఖలో తప్ప అనే విషయాల్లో పట్టింటుంది. ఇక్కడ ఒక్కసారి అదే నాని అదే పోలీస్ శాఖ వాళ్ళని అడిగి చూడండి, మీ హయాంలో ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు జనవరిది ఇచ్చారు, లేట్ అయ్యింది అన్నారు, కరెక్టే. కానీ ఒకటన్నా ఇవ్వడము, 1 సార్లు 2 సార్లు ఇచ్చినట్టున్నారు వీళ్ళు వచ్చాక 2 ఏళ్లలో. అంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఎక్కడిచ్చారు? నేనే కనీసం 10 సార్లు వీడియో చేస్తుంటా. చివరి 3 ఏళ్ళు ఇవ్వకే కదా వాళ్ళందరూ తీవ్రంగా మండిపడింది. పోలీసులు ప్రతిపక్షాలకి సహకరించి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు ఇద్దరు ప్రతిపక్షానికి సహకరించింది అదే కారణం. ప్రభుత్వ ఉద్యోగులకేమో ఇస్తామన్నటువంటి డిఏలో నుంచి మళ్ళీ డిఏని తక్కువ చేసి చూపించడం, అంతకుముందు ఉన్నదాన్ని కూడా వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించి కోర్టు ఆర్డర్తో మాత్రమే ఆగినటువంటి సందర్భం. అదే పరిస్థితుల్లో అది వాళ్ళకి తీవ్ర కోపాన్ని తెప్పించింది. రెండవది, పోలీసులకి ఏమీ ఇవ్వలేదు. మొదటి ఏడాదిన్నర ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత మానేశారు. కరోనా తర్వాత నుంచి ఇవ్వడం మానేశారు. ఎన్నిసార్లు వాళ్ళు గొడవ చేసినా ఇవ్వలేదు. నేనే కనీసం 10 వీడియోలు చేస్తుంటా. అప్పుడేదో ఇచ్చేసినట్టు ఇప్పుడు ఇవ్వనట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఇవ్వాలి, ఏదో కొంచెం ఇస్తున్నట్టున్నారు.